ముందుగా మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. 100 రూపాయలు సంపాదించాలంటే కనీసం 10 రూపాయలన్నా పెట్టుబడి పెట్టాలి. గట్లయితే 100 రూపాయలు వస్తాయని అందరూ అనుకున్నాం. ముచ్చట కదే. కానీ పైస కూడా పెట్టుబడి లేకుండా ₹1,00,00,000 రూపాయలు సంపాదిస్తారంట. మరి పైస పెట్టుబడి లేని మరి కోట్ల సంపాదిస్తారంటే ఇలా పెట్టుబడి ఏంటంటే కేవలం మోసమే ఇలా పెట్టుబడి. ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చట అంటే 6 నెలల్లో 681 కోట్ల రూపాయలు సైబర్ నేరగాలు జనాల సొమ్ముని మింగిరంట. 681 కోట్ల రూపాయలు. మరి ఇప్పుడు 681 కోట్ల రూపాయలు వెనకకు రావాలంటే అవుతుందా పని? మన కోసం ఏమైనా దేవుడి దిగి వస్తాడా, లేకపోతే రాజకీయ నాయకుడు వస్తాడా? వాళ్ళని వస్తారా? ఓళ్ళు రారు. అసలుకి ఎందుకు జరుగుతున్నాయి మరి సైబర్ నేరాలు అంటే తప్పు 100కు 100% జనాల దగ్గరనే ఉంది ప్రజలారా. సరే కొంతమంది తప్పుగా అనుకోవచ్చు, కానీ వీడియో పూర్తి విన్నాక సమాధానం చెప్పురి. ఇప్పుడు ఒకటి అత్యాశకు పోతే ఆశ కూసిగాడు తెచ్చన్నట్టు అత్యాశకు పోవద్దు. ఆడు సైబర్ నేరగాడు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి మీకు ఒక లాటరీ తగిలింది, ఆ లాటరీలో మరి మీరు కొన్ని వివరాలు అడుగుతుంటే మీరు దానికి మొత్తం కాడికి సమాధానం చెప్పాలి. మీకు కొన్ని క్వశ్చన్లు వేస్తుంటామని అంటే 10 లక్షలు అనేసరికల్లా అరే 5 పోగా 5 మిలిగా అనుకొని ఆశకి ఏం చేస్తామంటే అంటాం మనం. అనగానే ఆడు చిన్న కంప్యూటర్ ముందులో కూర్చొని మన ఫోన్ నెంబర్ అడుగుతాడు, మన అకౌంట్ నెంబర్ అడుగుతాడు, అది అంటాడు ఇది అంటాడు. ఫస్ట్ మీరు గన్ని కట్టరు అని చెప్తాడు. మీకు ఒక ఓటీపీ వచ్చింది చెప్పురా అనగానే ఓటీపీ చెప్పగానే కథం గోవింద మంగళం. మన దానికి వెళ్ళి పహలు గోవింద అయితే అయిపోయా. అత్యాశకు పోతే ఉన్నాయి కథం అయిపోయా. ఇంకోటి భయం. ఈ భయం అనేది ఎట్లా ఉంటుందంటే మామూలుగా నిన్న ఒక కాడ వచ్చింది, మీ వాళ్ళు డ్రగ్స్ కేసులు ఇరుక్కురు, మీరు వస్తారా లేకపోతే ఏమంటారు మరి పోయి స్టేషన్లో కూర్చోవాలి, లేకపోతే జైలుకి పోతారా? సార్ గట్టగా సార్ ఇట్లా మాకు పనులు ఉన్నాయి సార్, లేకపోతే మేము ఆ పని చేయలేదు సార్, ప్లీజ్ సార్ అంటే లేదు దాన్ని చేయాలంటే మరి మీకు కొద్దిగా భయమాలు అవుతుంది, మరి దానికి మీరు ఏమంటారు మేకుంటారా అంటే చెప్పు సార్ అనగానే మీ ఫోన్లకు ఒక లింక్ పంపుతాం, లింక్ ఓపెన్ చేయాలనగానే ఆ లింక్ రాగానే ఒక నెంబర్ వస్తే నెంబర్ చెప్పగానే కథ భయంతో ఇట్లా భయనా. అసలుకు అవగాహనే లేదు కొంతమందికి. అసలు సైబర్ నేరగాళ్ళు ఉన్నారు, వీళ్ళు మా డబ్బులు దొబ్బుతారు, మాకు ఇట్లా లుక్సాన్ అయిద్దని కనీసం తెలియని వాళ్ళు కూడా కోట్ల మంది ఉన్నారు భారతదేశంలో. మరి ఇవన్నీ ఊరు కల్పించుకోవాలి, మనం కల్పించుకోవాలి. అంతేగాని అయ్యో నా పైసలు పోయా 50,000 రూపాయలు ఎత్తుకపోయా, దేవుని గుళ్ళ మనవే, దేవుడికి ఇట చేసే, లేకపోతే గాడి ఇట చేసే, ఏ దేవుడు ఏం చేయలేడు. విన్నారా? మనం చక్కగా లేనిది ఎవరిని అన్నా కానీ ఏం పాయదలేదు. ఫస్ట్ కొన్ని రకాల ఫోన్లు వస్తున్నాయి, ఆ నెంబర్లు ఎత్తకూరని ఆల్రెడీ పేపర్ స్టేట్మెంట్ ఇస్తూనే ఉంటారు. ఆ నెంబర్లు వచ్చి మనం చూసుకోము, ఆ ఫోన్ వస్తూనే ఉంటుంది, మనం ఎత్తూనే ఉంటాం. ఆడ అడిగింది వాళ్ళకల్లా సమాధానం చెప్తాం. అయినా అయిపోయినాక మీకు ఒక నెంబర్ వస్తే ఒక్క నెంబర్ చెప్పగానే మీ అకౌంట్ డబ్బులు పడుతూనే ఉంటాయి. అనగానే ఖాతం వెంబడే ఆ నెంబర్ అడగడమే ఆల్చాం, మనం చెప్తూనే ఉంటాం. ఓటీపీ చెప్తూనే ఉంటామా? ఓటీపీ చెప్పిన జరిసేపట్ల ఖతం అయిపోయాయి. ఇక ఏడికేళ్ళు వస్తాయి చెప్పురు. ఇక వాళ్ళకి ఏమైనా మోసం చేయడం వాళ్ళకి తెలుసు, మోసపోవడం మనకు తెలుసు. మనకు భయం ఉంటుంది, అత్యాశ ఉంటుంది, మోసపోవడం ఉంటుంది, అవగాహన మొత్తమే ఉండదు. అందుకోసమనే 6 నెలలనే 681 కోట్ల రూపాయలు దొబ్బిరంటే ఇక ఏ కష్టం చేయాలి అని పెట్టుబడి ఏంది? జస్ట్ మోసం అంతే కదా ప్రజలారా. అందుకోసమనే సైబర్ నేరగాల నుంచి మనం బయటపడాలంటే అయిన ఫోన్లు కాని ఫోన్లు అన్నీ ఎత్తే ఉపాయం చేయకూరి. అవి ఎత్తిరా అంటే ఒక గిజోని పని అవుతుంది. ఎత్తిన వాళ్ళు ఎత్తినట్టు సరే సానాలు సప్లైగా పెట్టేయాలి, కానీ వాళ్ళు అడిగిన దానికల్లా సమాధానం చెప్తే ఉన్న అకౌంట్లో డబ్బులు మొత్తం రూపాయలు లేకుండా మొత్తం జీరో అవుతాయి. నేను చెప్పిన ముచ్చట తప్పు ఉంటే కామెంట్ చెప్పురు ప్రజలారా. ఉంటా మరిగా.